మళ్ళీ జీవితంలో ఇంకొక అమ్మాయి నీ జీవితంలోకి వచ్చే ఓహ్! అవకాశం చాలా ఉందా? బ్యూటిఫుల్ డార్లింగ్. నాకు చాలా రెస్పెక్ట్ పెళ్ళంటే. చాలా రెస్పెక్ట్. నాకు అంటే మా మమ్మీ, డ్యాడీని అందరిని చూసి పెరిగాను గదా! పెళ్లి ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ థింగ్ డార్లింగ్. ఇప్పుడు రాను రాను మరీ కంపరం అయిపోయింది గానీ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్‌షిప్. హ్మ్. అండ్ నోయింగ్ ద బ్యాడెస్ట్, డార్కెస్ట్ సైడ్ ఆఫ్ దెమ్. ఓకే. అంటే వాళ్ళ వీక్‌నెస్‌లు కూడా తెలిసి కూడా మనం ఆళ్ళతో ఉండి ప్రేమిస్తాం. అన్నయ్యతో కొన్ని రోజులు మాట్లాడమేమో, అక్కతో కొన్ని గొడవలు పడొచ్చు, తమ్ముడితో అవ్వచ్చు, ఫ్రెండ్స్‌తో అవ్వచ్చు. కానీ ఈ రిలేషన్‌షిప్ యూ బిల్డ్ టుగెదర్. ఒక ఫ్యామిలీని క్రియేట్ చేస్తాం. మళ్ళీ పిల్లల్ని క్రియేట్ చేస్తాం. వాళ్ళకి పెళ్లిలు ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్‌షిప్. ఐ జస్ట్ లవ్ మ్యారేజ్. అంత ఇష్టమైన రిలేషన్‌షిప్ అని చెప్పావు. మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు మరి? చేసుకుంటా డార్లింగ్ చాలా తొందరలో చేసుకుంటా. లవ్ మ్యారేజా మళ్ళీ? తెలీదు డార్లింగ్ ఆయన ఏం రాసి పెడతది. ఇంక నీ జీవితం నాశనం అయిపోయింది కదా! ఇంటర్వ్యూస్ వల్ల నిజంగా చెప్పు. కొంచెం అయింది డార్లింగ్. అంతే అంత నాశనం ఎంత ఎవరు చేయలేరు డార్లింగ్ మనల్ని పాపం. ఎవ్వరు చేయలేరు. హ్మ్. ఎవరన్నా ఎంతవరకు చేయగలుగుతారంటే దేవుడు ఎంతవరకు అనుమతిస్తే అంతవరకే. ఇది నా వరకొచ్చింది. నాకు అంత ఈ ఫేజ్ చూసానంటే అందులో నాకు మంచి జరగకపోతే నా దేవుడు అనుమతించడు. హ్మ్. నా పొగరు, నా ధైర్యము అన్నీ గూడా ఆయనే. హ్మ్. సో, అది అయింది అంటే నాకేదో మంచే జరగాలి. ఓకే. అందుకనే అయ్యింది. హ్మ్. సో, ఇట్స్ ఓకే. కొన్ని సినిమాల్లో ఉండి లేకుండా ఉండడం అవన్నీ జరిగాయి. హ్మ్. బట్ ఇట్స్ ఓకే. ఐ కెన్ టేక్ ఇట్. ఆ! నాకు ముందు అంటే నేను కొంచెం తొందరపడ్డానేమో. నేనే లవ్ చేశా. తను లవ్ చేయలేదని చెప్పింది కాబట్టి అదే నిజం. ఆహ్, కానీ నేనే లవ్ చేశా. ఈసారి ఎలా ఉంటదో నాకు తెలీదు. కానీ హ్మ్. ఈసారి నన్ను లవ్ చేసేవాళ్ళొస్తారు డార్లింగ్. ఫిక్స్ అయిపోయా నేను. అంతేనా? ఎందుకంటే నేను చాలా బ్యాడ్‌ని వెతుక్కున్నాను బ్రో. కొన్ని రోజులు అన్నీ బ్యాడ్ జరిగే టైంలో నేను రోజు పొద్దున్న లేచి ఈరోజు నాకేదైనా బ్యాడ్ జరుగుతదేమో అని ఆలోచించేవాడిని రోషన్. ఓకే. మనుషుల మైండ్‌సెట్ గురించి చెప్తున్నా. అప్పుడు బ్యాడ్ జరిగేది. హ్మ్. అది జరిగి నేను ఒకరోజు రియలైజ్ అయ్యా. నేను అనుకున్నయన్నీ అవుతున్నాయి. ఇప్పటి నుంచి నేను మంచియే అనుకుంటాను. అప్పటినుంచి నేను స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయింది నేను మెయిన్ లీడ్స్ చేయాలని ఒక సినిమా చేసేసా. అవును. దాని తర్వాత మంచి కథలు రావాలని ఒక పొటేల్ చేశా. నేనిప్పుడు ఈసారి వచ్చేవాళ్ళు నన్ను గట్టిగా ప్రేమిస్తారు బ్రో. హ్మ్. ఫిక్స్ అయిపోయా నేను. ఇంగంతే. ఇది చాలా చోట్ల చెప్పా. మళ్ళీ చెప్తున్నా. ఈ ఇంటర్వ్యూ తర్వాతన్నా గట్టిగా ప్రేమించే వాళ్ళే వస్తారు. 100% వస్తాడు.